రామ్ చరణ్ ఇప్పుడు బాగా అంటే బాగా బిజీ అయిపోయాడు. అటు తన మూవీ ధ్రువను దసరాకి సిద్ధం చేయడానికి పరుగులు పెడుతూనే ఇటు తండ్రి 150 సినిమాకి సంబంధించిన నిర్మాణ పనులను చూసుకుంటున్నాడు. ఇదే టైంలో మెగాస్టార్ బర్త్డే కూడా వచ్చేయడంతో భారీ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసేందుకు ప్రిపరేషన్ చేసుకోవాల్సి వచ్చింది. ఇంత బిజీలోనూ ధ్రువ తర్వాత చిత్రం పనులను కూడా పూర్తి చేసేసుకుంటున్నాడు చరణ్. ఈ మూవీ కాన్సెప్ట్ పై ఇప్పటివరకు చాలానే రూమర్స్ ఉన్నాయి. ఓ సైన్స్ ఫిక్షన్ చేయబోతున్నారనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ రూమర్స్ అని, వీళ్ళు ఓ పక్కా లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారని తెలుస్తోంది. అది కూడా ఓ విలేజ్ నేపథ్యంలోనే ఈ సినిమా అంతా సాగుతుందట. కొన్ని పాటలు సన్నివేశాలు మినహాయిస్తే దాదాపుగా మూవీ అంతా పల్లెటూరులోనే తీయాలని డిసైడ్ చేశారట సుకుమార్. ప్రస్తుతం ధ్రువలో పోలీసుగా కనిపించేందుకు మేకోవర్ చేసిన రామ్ చరణ్ ఈ విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీలో కూడా కొత్తదనం చూపిస్తాడని తెలుస్తోంది. పల్లెటూరి కుర్రాడిగా కనిపించేందుకు మరోసారి తన ఫిజిక్ ని చేంజ్ చేస్తారట చెర్రీ. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.